హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మాధురి సన్షైన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మేము ఇక్కడ యూనివర్సల్ స్టూడియోస్ వెళ్తున్నామండి. ఆర్లాండో వెళ్తున్నాం అనమాట. సో ఈవినింగ్ వెళ్తున్నాము. ఎందుకంటే ఇక్కడ ఈవినింగ్ టైమ్స్ ఆఫ్టర్ 6 వెళ్ళామంటే మనకి కార్ పార్కింగ్ ఫ్రీ అనమాట. సో అందుకే ఈవినింగ్ వెళ్తున్నాము. అది కాకుండా ఇంకొక కారణం కూడా ఉంది, అది చెప్తాను. మొత్తం పార్కింగ్ ప్లేస్ నుంచి చాలా టైం పట్టింది ఇక్కడ రావడానికి. బాగా వాక్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇంకా స్టార్టింగ్లో ఉన్నాము. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవ్వాలి. సో జస్ట్ పిక్స్ తీసుకుందామని నిలబడాను. సో యూనివర్సల్లో 3 థీమ్ పార్క్స్ ఉంటాయండి. ఇప్పుడు మేము వెళ్ళింది యూనివర్సల్ స్టూడియోస్ అనమాట. ఇంకా 2 పార్క్స్ వచ్చేసి యూనివర్సల్ వాల్కెనో బే, ఇంకా యూనివర్సల్ ఐలాండ్స్ ఆఫ్ అడ్వెంచర్. సో మేము ఇయర్ పాస్ తీసుకున్నాం అనమాట. యూనివర్సల్కి పర్ పర్సన్ $325 పడిందండి. సో ఈ ప్రైజ్ ఎనీ 2 థీమ్ పార్క్స్ మాత్రమే అనమాట. సో అలా మేము యూనివర్సల్ స్టూడియోస్ ఇంకా ఐలాండ్స్ ఆఫ్ అడ్వెంచర్ చూస్ చేసుకున్నాం అనమాట టికెట్ బుక్ చేసుకునేటప్పుడు. సో అలానే ఇంకొక ఆప్షన్ వచ్చేసి మల్టిపుల్ టైమ్స్ వెళ్ళొచ్చు అనమాట యూనివర్సల్కి ఇయర్ అంతా. సో ఇందాక చెప్పాను కదండి, ఇంకొక కారణం ఉందని చెప్పేసి ఈవినింగ్ టైమ్స్ వెళ్ళటానికి. సో ఇదే అనమాట, మల్టిపుల్ టైమ్స్ వెళ్ళొచ్చు కాబట్టి మేము ఈవినింగ్ టైమ్స్ వెళ్ళి అలా 3 అవర్స్ ఎంజాయ్ చేసి వస్తున్నాం అనమాట. ఎంత బాగుంది కదా. సో మేము వీక్డేస్లో వచ్చామన్నమాట, అందుకే అంత రష్గా లేరు. ఎందుకంటే ఇక్కడికి వచ్చామన్నమాట. టికెట్స్ చూపించాలి. సెక్యూరిటీ చెకింగ్ బాగా ఉందండి. సేమ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు ఎలా చెకింగ్ ఉంటుందో అలా అనమాట మొత్తము. సో రాగానే ఇప్పుడు రైడ్కి వెళ్ళాలండి. మా వాడు ఉండలేకపోతున్నాడు, ఎప్పుడెప్పుడు రైడ్ ఎక్కుదామా అన్నాడు. మినియన్ మేహేమ్ అనేసి. సో అది 45 minutes వెయిటింగ్ అంట. సో అందుకని వేరే రైడ్కి వెళ్దామని. నేను బాగుంది ఎంట్రన్స్ లో కేఫ్ లా బంబా అంట. బాగుంది పేరు, వెరైటీగా. హాలీవుడ్స్ ఒరిజినల్ రెస్టారెంట్ అంట. బాగా రెస్టారెంట్స్ అన్ని బాగున్నాయి కదా. ఇదిగోండి, ఈ రైడ్కి వెళ్తున్నాం. ఫస్ట్ ఈటీ అడ్వెంచర్ అంట. ఫ్లైట్ రైడ్ అదే ఇది. ఇక మన కోసం వచ్చేసింది ఫ్లైట్. నా కేర్ఫుల్గా ఎక్కువ కదా. నేనా go to Tikri. Hurry. బాగుంది కదా. Please remain seated, keeping hands and feet inside the vehicle until you are asked. ఇప్పుడు రైడ్ అయిపోయిందండి. చాలా బాగుంది అనమాట ఫ్లైట్ రైడ్. దాని తర్వాత దానికి ఎదురుగానే డ్రీమ్ వర్క్స్ అని చెప్పేసి ఇక్కడ ఫోటో తీసుకోవడానికి ఉందన్నమాట. సో నేను ఫోటో తీసుకుందామని వచ్చేసాను. పార్క్ అవర్స్ వచ్చేసి 9 AM to 9 PM అనమాట. సో ఇప్పుడు టైం వచ్చేసి 7:15 అయిందండి. ఇది ఒక షో అండి, యానిమల్ యాక్టర్స్ అనేది. ఈ షోస్ అన్నీ అయిపోయినాయండి. మార్నింగ్ వస్తే అప్పుడు ఈ షోస్ అంతా కవర్ చేయొచ్చు అనమాట. సో మేము ఈవినింగ్ వచ్చాం కాబట్టి కొన్ని రైడ్స్ జస్ట్ అలా చూద్దాం అనేసి పార్క్ వచ్చాము. తర్వాత నైట్ ఇక్కడ వాటర్ షో ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది, అది కూడా చూద్దాము. సో ఇలా అక్కడక్కడ ఇలా పెట్టారండి కార్స్, ట్రైన్స్, ఇంజన్స్ అనేసి భలే బాగున్నాయి అనమాట.
ద సింప్సన్స్ రైడ్ అండి. ఇది మా వాళ్ళు వెళ్ళారు, నేను పోలేదండి దీనికి. నాకు కొన్ని రైడ్స్ నచ్చావు అనమాట. నాకు నచ్చిన రైడ్స్ నేను వెళ్తున్నాను. సో వాళ్ళు రైడ్కి వెళ్ళారు కాబట్టి నేను ఇలా వచ్చానండి. చాలా బాగుంది కదండి, హాయి గాలి వస్తుంది అనమాట, చల్లగా బాగుంది. సో ఇప్పుడు టైం 7:30 అయిపోతుంది. సో చాలా బాగుంది. మా వాళ్ళు ఆ రైడ్కి వెళ్ళారు కదని చెప్పాను కదండి, ఆ రైడ్కి. సో వాళ్ళు వచ్చే లోపల నేను ఇక్కడ వెయిట్ చేస్తూ ఈ సీనరీ అంతా మంచిగా ఫీల్ అవుతున్నాను, ఆస్వాదిస్తున్నాను. సో కాసేపు డార్క్ అయిపోతుంది కదండి, సో అప్పుడు లైటింగ్స్ ఇంకా చాలా బాగుంటుంది అనుకుంటా. సో మా వాళ్ళు వచ్చేసారండి రైడ్ నుంచి. ఇప్పుడు మేము నెక్స్ట్ రైడ్కి వెళ్తున్నాం అనమాట. సో ఇదంతా హ్యారీ పాటర్ ఏరియా అనమాట. ఇది చూసుకుంటూ వెళ్తూ లోపల ఒక రైడ్, హ్యారీ పాటర్ రైడ్. సో ఆ రైడ్ అంతా డార్క్ లో ఉంటుంది అనమాట. సో అందుకే నేను ఆ వీడియో అంతా తీయలేను. చాలా బాగుంది కదండి ఈ ప్లేస్ అంతా. ఎంత బాగుంది కదా. Very well. Move along to the security office to have your green box. సో ఇక్కడ అంతా కూర్చుంది ఆర్టిఫిషియల్ మనుషులు అండి, ఇదంతా ఆర్టిఫిషియల్ అనమాట. సో ఆ డ్రాగన్ లో నుంచి అప్పుడప్పుడు అలా ఫైర్ వస్తుంది అనమాట. సో హ్యారీ పాటర్ రైడ్ చాలా బాగుందండి. హ్యారీ పాటర్ రైడ్ నేను వీడియో ఏం తీయలేదు అనమాట. సో ఎంట్రన్స్ తీసాను కదా, చాలా బాగా అనిపించింది కదా, బ్యూటిఫుల్ గా ఉంది కదా. అసలుకి నాకైతే చాలా బాగా అనిపించింది. సో రైడ్ కూడా చాలా బాగుంది. సో యూనివర్సల్ స్టూడియోస్లో నైట్ వాటర్ షో జరుగుతుందండి, ఫైర్ వర్క్స్ కూడా ఉంటాయన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, మీరు కూడా చూడండి, మీకు నచ్చుతుంది. సో ఎలా అనిపించిందండి ఈ వ్లాగ్? మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్, టేక్ కేర్.